పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని వెంకట్రావు కాలనీలో పోలీసులు భారీ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గురజాల డీఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక సీఐ మురళి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో 2 సీఐలు, 5 ఎస్ఐలు, సుమారు 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలోని ఇళ్లతో దాదాపు 40 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి రిజిస్ట్రేషన్ సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా కొన్ని ప్రమాదకర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు లేదా నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అనే కోణంలో విచారణ సాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల చట్టాలను గౌరవిస్తూ అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ఎర్లీ మార్నింగ్ గురజాల టౌన్లో ఉన్నటువంటి వెంకట్రావు కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ పోలీసు వారు నిర్వహించేటటువంటి కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దాదాపు సుమారు 40 మంది పోలీసు సిబ్బందితోటి, అలాగే 5 ఎస్ఐలు, 2 సిఐలు మన గురజాల డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో దాదాపు 35 బళ్లని మేము గుర్తించాము. వీటిల్లో చాలా వరకు కాగితాలు, ఆర్సీ పేపర్లు, కాగితాలు లేకుండా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే కొంత అనుమానాస్పదంగా ఉండేటటువంటి కొన్ని పరికరాలు కూడా దొరికాయి. వీటిని అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ప్రతి వారం, ప్రతిరోజు మేము ఏదో ఒక మండలంలో, ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక ఏరియాలో ఈ కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడకుండా, అలాగే ఎటువంటి చట్ట వ్యతిరేక వస్తువులు కానీ, తర్వాత వెహికల్స్ కానీ ఎక్కడో కూడా మీరు ఉంచుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వాళ్ళ మీద మాత్రం మేము కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఈ సందర్భంగా మేము సూచిస్తున్నాం. థ్యాంక్ యూ.